క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ దైవాశీస్సులు శుభాకాంక్షలు అందిస్తున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కింగ్ సాల్మన్ రాసినటువంటి సామెతల గ్రంథంలో ఒక సామెత ఇది. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. నేటి సందేశం లాస్ట్ సండే కొనసాగింపు. ఈ ప్రసంగం లాస్ట్ సండే వచ్చిన వారు ఆ ప్రసంగానికి కొనసాగింపుగా ఈ సందేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనకు బైబిల్ గ్రంథం అనేక ట్రాన్స్లేషన్స్ లో ఉంది. 2000 పైన లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేయబడింది బైబిల్. ప్రపంచంలో అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడిన ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం. ఈ 2000 లాంగ్వేజ్ పైన ట్రాన్స్లేషన్ చేసిన హీబ్రూ భాష నుండి ఓల్డ్ టెస్టిమెంట్, గ్రీక్ భాష నుండి న్యూ టెస్టిమెంట్ ని తీసుకోవడం జరిగింది. ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో హీబ్రూ భాషలో ఉన్న టెక్స్ట్ ని తెలుగు భాషలో నేను మీకు అదే చదువుతాను. 4:12 ఒరిజినల్ టెక్స్ట్ లో ఎలా ఉందంటే, నీవు నడుచినప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడును. అట్లా ఉంది. నీవు నడుచినప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడును. ఒక నదిని దాటున్నప్పుడు ప్రతి విశ్వాసి తన పాదాల క్రింద దేవుడు ఒక వంతెన నిర్మించాడని విశ్వాసంతో సాగిపోవడమే క్రైస్తవ విశ్వాసం. చాలా లోతైన నది ఇది. ఈ నది మీద నేను నడుస్తున్నాను. దేవుడు విశ్వాసం అనే వంతెన నిర్మించాడు. ఎంతవరకండి? నా పాదాల క్రింద వరకు. ఒకవేళ వంతెన కాస్తంత దూరముగా నిర్మిస్తే అది విశ్వాస వంతెన కాదు. చూపునకు సంబంధించినది విశ్వాసవంతమైనది కాదు. మన కళ్ళ కనిపించేది విశ్వాసం కాదు. దేవుడు ఈ విశ్వాస వంతెన నా పాదాల క్రిందే ఉంచాడు. నా పాదాలు ముందుకు సాగుతూ ఉంటే వంతెన కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది ఫెయిత్ అన్నమాట. నీవు నడిచినప్పుడు బై ఫెయిత్, నీవు నడిచినప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. అర్థం చేసుకోవడం కాస్తంత డిఫికల్ట్ అయినా చాలా గొప్ప భావం. మనం గమనిస్తాము, ఈ సాంకేతిక విధానంలో, ఈ లేటెస్ట్ టెక్నాలజీలో మనం చూస్తాం, మనం వెళ్తున్నప్పుడు డోర్ కీపర్ ఉండగానే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. మన ఒత్తిడికి, మన పాదాల తాకిడికి ఆటోమేటిక్ గా అద్దాల తలుపు తెరవబడుతుంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో చూస్తాం మనం.
దూరాన నిలిచినప్పుడు ఆ డోర్ ఓపెన్ కాదు. ఎప్పుడైతే మనం ఆ డోర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మన ఒత్తిడికి ఆ టెక్నాలజీ అట్లా పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది. ఫెయిత్ కాన్సెప్ట్ లో కూడా నీవు నడుచున్నప్పుడు విశ్వాసంతో నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. నీ విశ్వాసంతో సాగినప్పుడే నీ ముందు మార్గం తెరవబడుతుంది. మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు మనకు అడ్డముగా వచ్చేటువంటి అభ్యంతరాలన్నీ విశ్వాసంతో మనం త్యజిస్తాము అనేది ఇక్కడ సందేశం మనం గమనించాలి. ఉదాహరణకు మనం ఒక నదిని దాటుతున్నాం. ఆ నది ఆ నీటి మట్టం చాలా ఎత్తుగా ఉంది. అయితే నేను నడిచినప్పుడు విశ్వాసముతో నేను ఆ నీటిలో అడుగు పెట్టి నడిచినప్పుడు ఆ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. నేను నదీ తీరాన నిలిచి ఆ జలములలో ఎంటర్ కాకుండా నేను తీరాన నిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నది అక్కడే ఉంటుంది. ఇంకా ఆ నీటి మట్టం ఎత్తుగా మనకు కనిపిస్తుంది. విశ్వాసంతో నీవు నడిచినప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. దాన్ని ప్రాక్టికల్ గా నేను మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాస్ట్ సండే మెసేజ్ కి వెళ్ళాలి. జాషువా 3వ అధ్యాయం 13వ వచనం. జాషువా 3వ అధ్యాయము 13వ వచనాన్ని విల్సన్ చదువుతాడు. నీవు నడుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుందని సాల్మన్ అంటాడు. జాషువా 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ 3:13. చాలండి. లాస్ట్ సండే మనం జ్ఞాపకం చేసుకున్నాం. యొర్దాను నదిని జాషువా నాయకత్వంలో ఇశ్రాయేలీలు దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టే శుభ సందేశం అది. అయితే ఇశ్రాయేలు ప్రజలు 3 days క్యాంప్ చేశారు. అక్కడ 40 years అయిపోయింది అరణ్యాత్ర. 3 days క్యాంప్ లో ఉన్నారు. కనుల ముందు యొర్దాను నది కనిపిస్తుంది. ఆ రివర్ చాలా డీప్ గా ఉంటుంది. జాషువా డిక్లేర్ చేస్తాడు, దేవుని ప్రజలారా, టుమారో అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఏ మిరకల్. రేపు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎవరి గుడారాల్లో వారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే 40 years జర్నీలో అలిసిపోయారు ఇశ్రాయేలీలు. మోజెస్ నాయకత్వంలో అలిసిపోయారు. టేకింగ్ రెస్ట్ ఇన్ ద టెంట్స్, వెరీ కంఫర్టబుల్. ఎట్లాగూ మనం ల్యాండ్ అయిపోతాం పాలస్టైన్ లో, లెట్ us టేక్ సమ్ రెస్ట్ అని ఉంటున్నారు. జాషువా చెప్పాడు, ముందు యాజకులు మందసాన్ని మోస్తూ వెళ్తారు. యాజకులు మందసాన్ని మోస్తూ, ఇంకా పాయలు కాలేదు నది. నీవు నడుచున్న మార్గములో ముందుగా ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది అని కింగ్ సాల్మన్ చెప్పాడు. చూసారా, వాళ్ళు నదీ తీరాన మందసాన్ని పట్టుకొని వెయిట్ చేయలేదు. దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద వాటర్స్. నీవు నడుచుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది.
వారు వెయిట్ చేశారనుకోండి, జోర్డాన్ రివర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. వారు వెయిట్ చేయలేదు. యాజకులు మందసాన్ని మోస్తూ దేవర్ ఎంటర్డ్ ఇన్ టు ద వాటర్స్ బై ఫెయిత్. వారి అరికాళ్లకు యోర్దాను నది నీళ్లు తాకగానే యోర్దాను నది పాయలైపోయింది. ప్రేక్షక పాత్ర ఉండి నదీ తీరాన్ని నిలిచి ఉంటే పాయలయ్యేది కాదు. నీవు నడుచున్నప్పుడు విశ్వాసంతో నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరువబడుతుంది. యాజకుల అరికాళ్లు నీళ్లకు తాకగానే యుద్ధం అనేది పాయలైంది. ఒక పాయింట్ ఇక్కడ లాస్ట్ సండే చెప్పండి, ఒకటి చెప్తున్నాను. మోకాళ్ల వరకు మునిగే వరకు దేవుడు వెయిట్ చేయలేదు. చూడండి, యాజకులు కనీసం మోకాళ్ల వరకు నీళ్లు వచ్చేంత వరకు పాయలు చేయకుండా వెయిట్ చేయల దేవుడు. వారి అరికాళ్లు అంటే పాదాలు. ఎంతసేపు నడుచుంటారు లోపలికి పాదాలు తడవాలంటే? తొలి అడుగులోనే విశ్వాసానికి విజయం, విశ్వాసమే విజయము. తొలి అడుగులోనే విశ్వాసానికి విజయం లభించింది. ఇక్కడ వారి అరికాళ్లు, మందసం మోస్తున్న యాజకుల అరికాళ్లు యోర్దాను నది నీళ్లు తాకగానే యోర్దాను నది పాయలైంది. ప్రేక్షక పాత్ర వహించి నదీ తీరాన్ని నిలిచి ఉంటే ఎప్పటికీ యోర్దాను నది పాయలు కాదు. బై ఫెయిత్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది వాటర్స్ అండ్ ది మిరకల్ టుక్ ప్లేస్. జోర్డాన్ రివర్ పాయలైంది. విశ్వాసానికి పరీక్షా సమయం పొడిగించలేదు. మోకాళ్ల వరకు వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేయలేదు, అద్భుతం చేశాడు. నీవు నడుచున్న మార్గము, ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరువబడుతుంది. ఒక పర్వతాన్ని దాటాల్సి వచ్చినప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కగలనా అని, అధిరోహించగలనా అని సంశయిస్తూ కూర్చుంటే పర్వతం ఇంకా ఎత్తు పెరుగుద్ది. If you have faith, if you have entered, if you try to climb the mountain, ఆ మౌంటైన్ ని పెరికివేసి దేవుడు సముద్రంలో పారేస్తాడు. విశ్వాసంతో పర్వతాన్ని అధిరోహించడం ఆరంభిస్తే ఆ ఎత్తైన పర్వతం పెరికివేయబడి సముద్రంలో పారవేయబడుతుంది. మార్గం సరళమవుతుంది, ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. ఇఫ్ యు వాక్ బై ఫెయిత్. అది మెసేజ్ ఈరోజు. విశ్వాసం లేకుండా పర్వతం దగ్గర కూర్చొని ప్రేక్షక పాత్ర వహిస్తే పర్వతం అక్కడే ఉంటుంది. ఆ పర్వతం ఇంకా ఎత్తుగా కనబడుద్ది మనకి. ఒక విశ్వాసిగా నేనైనా మీరైనా మీ దారిలో అడ్డుగా ఉన్న ఏ అభ్యంతరమైనా, అది ఎంత గొప్పదైనా, విశ్వాసంతో ఎదుర్కొని ప్రవేశించగలిగితే ఆ అభ్యంతరం అక్కడ ఉండదు. ఆ మార్గం ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టుడే. మనం నడుస్తున్నామని దేవుడు మన మార్గాన్ని విశాలపరచడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రాక్టికల్ లైఫ్ లో. నా భక్తుడు విశ్వాసి నడుస్తున్నాడని 1 మైలు 2 మైళ్ళు విశాలపరిచేయడు. యోర్దాన్ని అదంతా ఒకేసారి పాయలు చేసేయడు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు తిరుగుబడుతుంది. ఒక్కొక్క అడుగు మనం నడుస్తున్నామని దేవుడు మన ముందున్న మార్గం విశాలంగా పరిచి ఉంటాడు. విశాలంగా పరిచి ఉంటే వేర్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ఫెయిత్? రెడ్ కార్పెట్ ని దేవుడు నాకు పరిచేస్తే విశ్వాసానికి తావెక్కడ? నాలో విశ్వాస సాధన జరగాలి అంటే నా పాదముల క్రింద వరకు మాత్రమే వంతెన ఉండాల. విశ్వాస వంతెన, నా కళ్ళకు కనిపించే వంతెన, అది విశ్వాసవంతమైంది కాదు. నా మార్గాన్ని విశాలపరిచేయడు. స్టెప్ బై స్టెప్ ఒక అడుగు తీసి మరొక అడుగు వేసినప్పుడు ఆ మార్గం తెరవబడుతుంది.
అడుగు అడుగులో మన విశ్వాసం తెలియబడుతుంది. స్టెప్ బై స్టెప్. వాక్ బై ఫెయిత్, విశ్వాసంతో నడువు. వాక్ ఎవ్రీ స్టెప్ బై ఫెయిత్, ప్రతి అడుగులో అడుగు విశ్వాసంతో వేయాలి. విశ్వాసంతో అడుగు వేసాం, ఒక అడుగు వేసాం అనేది అది 1 మైలు దూరానికి వెసులుబాటు కాదు. ఇక నేను 1 మైల్ రీచ్ అయ్యేంత వరకు విశ్వాసం జోలికి వెళ్ళక్కర్లేదు అనుకుంటే కాదు. స్టెప్ బై స్టెప్. ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేసే లోపు విశ్వాసం, నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మళ్ళీ విశ్వాసం కావాలి మనకి. 1 మైల్ దూరం నేను రిలాక్స్ అయిపోవడానికి లేదు. 1 మైల్ తర్వాత విశ్వాసం కలిగి ఉందామంటే కాదు. ఎవ్రీ స్టెప్ లో ఫెయిత్ ఉండాల, అడుగడుగున విశ్వాసం ఉండాలనేది ఇక్కడ మనం గమనించగలిగినటువంటి విషయం. ఉదాహరణకు రెడ్ సీని, రివర్ ఆఫ్ జోర్డాన్ని కంపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇశ్రాయేల్ చరిత్రలో ఎర్ర సముద్రాన్ని దాటారు, యోర్దాను నదిని దాటారు. మోసెస్ నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటినప్పుడు we will see the power of the Almighty God. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని చూస్తాము. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన. మీరు నోటీస్ చేయండి, పాయలు చేసిన తర్వాత ప్రజలు వెళ్ళారా, పాయలు చేయకముందు వెళ్ళారా ప్రజలు? ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ప్రజలు ఎప్పుడు వెళ్ళారండి? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసిన తర్వాత సాగిపోవుడి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సాగిపోయారు వీళ్ళంతా లోపలికి. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు విల్ సీ ది పవర్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. జోర్డాన్ రివర్ ని దాటినప్పుడు విల్ సీ ది ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్. అది డిఫరెన్స్ ఇక్కడ. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దేవుడు ముందుగానే పాయలు చేశాడు, ఆరిన డ్రై ల్యాండ్ ఇచ్చాడు, వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఇట్లా కాదే. యోర్దాను నది పాయలు కాకముందే యాజకులు మందసం మోస్తూ ఎంటర్ అయ్యారు. విల్ సీ ది ఫెయిత్ ఆఫ్ ది బిలీవర్స్ ఇన్ ది ఇష్యూ ఆఫ్ జోర్డాన్ రివర్. అది డిఫరెన్స్ ఇక్కడ. పాయలు కాకముందే యోర్దాను నదిలో ప్రవేశించడం, అది వారి విశ్వాసానికి పరాకాష్ట. ఎర్ర సముద్రం దాటినప్పుడు లాట్ ఆఫ్ టెన్షన్ ఉంది. ఈజిప్షియన్ చారియట్స్ తరుముతున్నాయి. జోర్డాన్ రివర్ దాటేటప్పుడు నో టెన్షన్, నో యాంగ్జైటీ. ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు డిసప్పాయింట్మెంట్, అనవసరంగా ఈజిప్ట్ను వదిలేసామే, వీళ్ళకి బానిస బ్రతికే బాగుంది, వీళ్ళకి బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు తిన్నామంటారు, కొరడా దెబ్బలు తిన్నారు, వాటిని గురించి చెప్పుకోరు. ఐగుప్తును వదిలిపెట్టిన ఐగుప్తే బాగుంది వీళ్ళకి. బానిస మనస్తత్వం కలిగిన వారికి ఎట్లా ఉంటుందంటే మాటి మాటికి బానిసత్వం వాళ్ళల్లో పునరావృతం అవుతుంటుంది. ఒక ఆర్ఫన్ ని మనం ఎంత బాగు చేద్దామన్నా చాలా కష్టం. ఎంత రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి ఒక వ్యక్తిని బాగు చేద్దామన్నా దాంట్లో అడ్జస్ట్ కాలేరు చాలా మంది. ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ లెఫ్ట్ ఈజిప్ట్ బట్ దే బ్రాట్ ఈజిప్ట్ అలాంగ్ విత్ దమ్. వారు ఐగుప్తును విడిచిరి, కానీ ఐగుప్తును వెంట తెచ్చుకునిరి. దే వర్ క్యారింగ్ ఈజిప్ట్ అలాంగ్ విత్ దమ్. అది ట్రాజెడీ. మాటి మాటికి వాళ్ళ రిఫరెన్స్ చూడండి, ఈజిప్టులోనే బాగుంది. దే వర్ నాట్ హ్యాపీ వైల్ దే ఆర్ క్రాసింగ్ ది సీ, రెడ్ సీ. ఎందుకంటే మనం ఈజిప్ట్ని వదిలేసామే అని చెప్పి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది వాళ్ళకి. కానీ జోర్డాన్ రివర్ ని దాటేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్ విత్ ఇన్ షార్ట్ టైమ్. దే ఆర్ వెరీ హ్యాపీ.
చాలా సంతోషం. మనం యుద్ధాన్ని దాటి ప్రవేశించబోతున్నాం. కాబట్టి రెండు రిఫరెన్సెస్ అండి. పాయలు కానప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటారు, పాయలు అయిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. పాయలు కాకముందే యోర్దాను నదిని దాటడం, అది ఫెయిత్. నీవు నడుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, శృంగారం అనే దేవాలయం దగ్గర 40 years నుండి వయసు కలిగిన ఒక క్రిపుల్డ్ మ్యాన్ కనిపిస్తాడు మనకు. శృంగారం అనే ద్వారం, దేవాలయానికి ఎన్నో ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం పేరు శృంగారం అనే ద్వారం, ద బ్యూటిఫుల్ డోర్. క్రిపుల్డ్ మ్యాన్ అక్కడ బెగ్గింగ్ చేస్తున్నాడు. అతని వయసు 40 years. ఒకసారి 7వ వచనం చదువుతారా, 6వ వచనం చదువుతారా? బైబిల్స్ ఉంటే అంతటా ఒక పిక్చర్ నేను మీకు మీ బైబిల్లో చూపిస్తానక, మీ బైబిల్లో ఒక పిక్చర్ చూస్తారు మీరు ఆ వచనంలో. ఎప్పుడు చూడని ఒక చిత్రాన్ని మీకు చూపిస్తాను ఆ వచనంలో. 6వ వచనం చదవండి, 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. చాలు. నజరేయుడైన యేసు నామమున లేచి నడువుము అని చెప్పి. అక్కడ ఏముంది? ఏమైంది అక్కడ? ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా, వరుస ఎండ్ అయింది అక్కడ? చెప్పండి, చూడండి. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి. వరుస ఎండ్ అయిందా మీ బైబిల్లో? ఎండ్ కాలేదా? ఎండ్ కాలేదా? 6th verse అయిపోలేదా? 7 స్టార్ట్ అయిందా లేదా? అక్కడ ఒక పిక్చర్ మనం చూస్తున్నాం. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ 6th verse and 7th verse. Do you know that gap is faith? శృంగారమనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుని పీటర్ అండ్ జాన్ చూసి, నజరేయుడైన యేసు నామమున లేచి నడువుము అని చెప్పి, నెక్స్ట్ సెంటెన్స్ నెక్స్ట్ వర్స్ లోకి వెళ్ళిపోయింది, 7th verse లోకి వెళ్ళిపోయింది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ 6th verse and 7th verse. ఏంటంటే, ఎప్పుడైతే నజరేయుడైన యేసు అని విన్నాడో ఈ క్రిపుల్డ్ మ్యాన్, పాయలు కాని యోర్దాను నదిలో ఎంటర్ అయిపోయాడు. పాయలైన రెడ్ సీలో కాదు ఎంటర్ అయింది, ఇంకను పాయలు కాని తెరవబడిన యోర్దాను నదిలో ఎంటర్ అయిపోయాడు. 6th verse లో ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు 7th verse చదవండి. వాని కుడి చెయ్యి పట్టుకుని. ఆపండి. మధ్యలో ఒకటి జరిగింది, నేను ఊహిస్తాను. వాడు పాయలు కానీ యోర్దాను నదిలో ఎంటర్ అయ్యాడు కదా. స్పిరిచువల్ గా మాట్లాడుతున్నా, నేను అలంకారంగా మాట్లాడుతున్నా. 6th verse తర్వాత పాయలు కానీ జోర్డాన్ రివర్ ఎంటర్ అయినప్పుడు వారు అతని చేతిని అందుకు ముందే వాడు చేయి అందించాడు వారికి. ఇతడు వారికి కుడి చేయి అందించి ఉంటాడు. అది ఫెయిత్, బై ఫెయిత్. వీళ్ళు లాక్కోల బలవంతంగా కుడి చేయి. ఇతనే కుడి చేయి అందించినప్పుడు వారు అతని కుడి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు అతని చీలమండలో బలం పొంది వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళడం. మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామం విన్నాడో, పాయలు కాని యోర్దాను నదిలో స్పిరిచువల్ గా ఎంటర్ అయ్యాడు. యోర్దాను నది పాయలైపోయింది. ఎంటర్ అయిన తర్వాత దిగ్గున లేచి నడిచి గంతులు వేసి దేవాలయంలోనికి వెళ్ళగలిగినటువంటి కృప అతడు సంపాదించుకున్నాడు. ఫెయిత్ బిఫోర్ మిరకల్. ఈ టెక్స్ట్ కి, ఈ ఎపిసోడ్ కి ఒక పేరు పెట్టాలంటే ఫెయిత్ బిఫోర్ మిరకల్. విశ్వాసానికి ముందే జరిగినటువంటి, అద్భుతానికి ముందే జరిగినటువంటి విశ్వాసము. పరిగెత్తాడు, నడవడం కాదు.
హి వాస్ రన్నింగ్ బై ఫెయిత్. పరిగెత్తడం కాదు, నడవడం కాదు, పరిగెత్తాడు. పుట్టినది మొదలుకొని గుడ్డివాడు మనం చూసాం ఈరోజు. హి వాస్ బోర్న్ బ్లైండ్. ఇతడు గుడ్డివాడై ఉండడానికి ఎవరు కారణం? పేరెంట్సా? తల్లిదండ్రులు చేసిన పాపమా? చాలా మంది పాపం చేశారు కాబట్టి ఇలా వచ్చిందంట. తప్పు ఆ మాట. అలా అయితే వాట్ అబౌట్ జోబ్? వాట్ అబౌట్ పాల్? ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్. పాపం చేశారు కాబట్టి ఇది జరిగింది కాదు. దేవుని మహిమ కొరకే ఇతడు గుడ్డివాడై ఉన్నాడు. దేవుని మహిమ ఇతని యందు ప్రత్యక్షపరచబడుటకే హి వాస్ బోర్న్ బ్లైండ్. ప్రభువు అతనిని చూసి అతని కళ్ళలో బురద వేసి ఒక మాట అన్నాడు, నీ వెళ్ళి సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో. లాస్ట్ సండే చెప్పాను కదా, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అనగానే వారు వెళ్ళొచ్చుండగా శుద్ధులైరి. వీడు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కున్న తర్వాత చూపు కలిగింది. రెండు ఒకటే. యేసు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు హీలింగ్ రాలేదు. నీ వెళ్ళు అనగానే హీలింగ్ రాలా. అతడు విశ్వాసంతో వెళ్లి సిలోయము కోనేటిలో తన కళ్ళు కడుక్కున్నప్పుడు చూపు కలిగింది. అంటే పాయలు కాని సిలోయము కోనేటిలో ఎంటర్ అయ్యాడు ఈ బ్లైండ్ పర్సన్. పాయలు కాని సిలోయము కోనేటిలో ప్రభు చెప్పారు కాబట్టి నా కళ్ళ నేను కడుక్కుంటాను, తప్పకుండా నాకు దృష్టి వస్తుందన్నటువంటి ఫెయిత్ అది. నీవు నడుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. ఒక ప్రేక్షకులాగా నిలబడిపోతే సిలువ కోనేటి దగ్గర నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ అండ్ ఎంటర్ ఇంటు ది రివర్ ఆఫ్ జోర్డాన్, you will experience the miracle after your faith. అది అక్కడ జరిగినటువంటి సంఘటన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో పౌలు రాస్తాడు, అబ్రహామును దేవుడు పిలిచాడు. నేను చూపించే దేశానికి వెళ్ళాలంటే మనమంటాం గమ్యం తెలియని ప్రయాణం, అది నో అడ్రస్. అడ్రస్ లేకపోతే మనం వెళ్ళేది తెలియకపోతే చాలా కష్టం. గమ్యం తెలియని ప్రయాణం అనే దానికంటే పిలిచిన దేవుడే గమ్యమైనప్పుడు ఇక ప్రాబ్లం ఏముందండి? పిలిచిన దేవుడే గమ్యమై ఉన్నాడు. వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాము. మళ్ళీ నేను వెనక్కి వస్తున్నా. అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు. అతని వయస్సు 175 సంవత్సరాలు. అతడు జీవించింది 175 years. అతని విశ్వాస ప్రయాణంలో దేవుడు అతడు చేసిన ప్రయాణ మార్గాన్ని విశాలపరచల. రెడ్ కార్పెట్ పర్వాలేదు, వాగ్దాన దేశం వరకు రెడ్ కార్పెట్ వేసేలా. స్టెప్ బై స్టెప్ అతని మార్గం తెరవబడింది. నీవు నడిచినప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తెరవబడుతుంది. అబ్రహాము ప్రయాణం చేసిన మార్గంలో నో హైవే, నో రింగ్ రోడ్, ఓన్లీ స్టెప్ బై స్టెప్. అబ్రహాం విశ్వాసంతో నడుస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు వాగ్దాన దేశానికి. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు, అడుగు తర్వాత అడుగు వేస్తున్నప్పుడు విశ్వాసం. ఒక అడుగు వేశాడు, మైలు వరకు విశ్వాసానికి ప్లేస్ లేకపోవడం కాదు, స్టెప్ బై స్టెప్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి విశ్వాసం కావాలి. అమ్మయ్య, ఒక అడుగు వేశాను, విశ్వాసంతో నిలదొక్కున్నా, ఐఎమ్ ఆల్ రైట్. నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా కూడా ఫెయిత్ కావాలి. అది ఈ మెసేజ్ లో ఉన్న సారాంశం. స్టెప్ బై ఫెయిత్. అయితే విశ్వాసముతో
అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు కూడా అవరోధాలు వచ్చాయి జీవితంలో. అది సెకండ్ పాయింట్ మన మెసేజ్లో. జీవితంలో ఆశీర్వాదాల కంటే అవరోధాలు వచ్చినప్పుడే పాఠాలు ఎక్కువ నేర్చుకుంటాం మనం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చే సంఖ్య కంటే అవరోధాలు ఇచ్చే సంఖ్య అధికంగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. దానికి భిన్నంగా మనం కోరుకుంటాం, ఆశీర్వాదాలు ఎక్కువ ఉండాలి, అవరోధాలు తక్కువ ఉండాలని కోరుకుంటాం మనం. ఎవరి జీవితంలో ఆశీర్వాదాల కంటే అవరోధాలు ఎక్కువ ఉంటాయో వారి జీవితం చాలా పరిపూర్ణంగా ఉంటుంది. ఆశీర్వాదాల ద్వారా నేర్చుకునే పాఠాల కంటే అవరోధాల ద్వారా అధికమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. అందుకని విశ్వాసంతో అడుగులు వేస్తున్నప్పటికీ కూడా అవరోధాలు ఉంటాయి. Even though we are walking by faith, step by step, we will have some troubles and temptations, trials. ఎంత కరువు వచ్చింది ప్రయాణంలో అబ్రహాముకు? రాలేదా? కరువు రాలేదా? కన్నీళ్లు రాలేదా అబ్రహాం జీవితంలో? ఈవెన్ దో హీ వాస్ వాకింగ్ బై ఫెయిత్, స్టెప్ బై స్టెప్, దేవుని మార్గంలోనే నమ్మకంగా విశ్వాసంలో అడుగు వేసినప్పటికీ కూడా ఒక స్టెప్కి మరొక స్టెప్కి మధ్యలో అవరోధాలు వచ్చాయి. కరువు వచ్చింది, కన్నీళ్లు వచ్చాయి, పరీక్షకు నిలబడాల్సి వచ్చింది. ఈవెన్ తన సొంత కుమారుణ్ణి అబ్రహాం బలిగా అర్పించమని దేవుని నుండి ఆజ్ఞ వచ్చింది. కానీ ఆ పరీక్షలన్నిటిలో జయించాడు ఫాదర్ అబ్రహాం. జయించగలిగిన శక్తిని దేవుడే అనుగ్రహించాడు అబ్రహాంకి. మన జీవితంలో ఆశీర్వాదాల కంటే అవరోధాలు ఉన్నప్పుడే జీవితం స్టేబుల్ గా ఉంటుంది. వాచ్ అండ్ సర్వీస్ లో నేను జేకబ్ గురించి మనం చేశాను. అదే సెట్ అవుతుంది. ఏంటంటే జీవితంలో 20 years he was very comfortable with his family. 20 years వాళ్ళ నేటు కంట్రీ నుంచి వచ్చేటప్పుడు ఒక స్టిక్ మాత్రం తెచ్చుకున్నాడు కూడా, వాకింగ్ స్టిక్. ఇప్పుడు చాలా రిచ్ మ్యాన్ అయిపోయాడు. అయితే ఈ 20 years లో ఎన్నో ఆశీర్వాదాలు వల్ల జీవితం సెట్ కాల. 20 years లో ఆశీర్వాదం వల్ల జీవితం సెట్ కాలేదు. ఈ 20 years లో అవరోధం వచ్చింది. యబ్బోకు రేవు దగ్గర దేవునితో దెబ్బలాడినప్పుడు, పెనుగులాడినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. జీవిత పాఠం నేర్చుకున్నాడు. అవరోధంలో నుండి జీవిత పాఠం నేర్చుకున్నాడు జేకబ్. నేను మనవి చేస్తాను, దేవునితో దెబ్బలు తింటేనే గాని, కుంటివాడైతేనే గాని నడక సరిగ్గా రాలేదు దేవునితో నడవడానికి. ఒక అబ్బాయి కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం. కుక్క పిల్లను కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ కుక్క పిల్ల అమ్మే యజమాని 100 rupees కి ఒక చిన్న పెట్టి డాగ్ అమ్ముతాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు, 50 rupees కి అమ్మరా అంటే, లేదు నాయనా 100 rupees, నీకు కావాలి అంటే కుంటి కుక్క పిల్ల ఉందో అమ్ముతాను, నీ ఇష్టం, మరి 50 rupees ఇస్తే ఇస్తానంటే, ఇవ్వండి సార్ నేను కొనుక్కుంటాను 50 rupees. చాలా సంతోషంతో గుండెకు హత్తుకున్నాడు ఆ కుక్క పిల్లని. తాను వెళ్ళిపోతుంటే ఆ షాప్ కీపర్ పిలిచి, ఎలా పెంచుతావు దీన్ని, నేనే దీన్ని సరిగ్గా చూడలేకపోయాను, కుంటిది కదా. లేదండి నేను దాన్ని పెంచగలనని నాకు తెలుసు అని తన ప్యాంట్ కాస్త పైకి తీశాడు. పోలియో వచ్చింది చిన్నప్పుడు, కుంటితనమును చిన్ననాటి నుంచి నేను ఎరుగుదును. ఐ హావ్ టేస్టెడ్ మై క్రిపిల్డ్నెస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అది కుంటి కుక్క పిల్లను పెంచడం కష్టమేం కాదు. మనం కుంటి వాళ్ళం అయితేనే గాని దేవునితో నడక నేర్చుకోలేము.
అందుకని దేవుడు యాకోబుని ఎక్కడ కొట్టాడంటే తొడగూటి మీద కొట్టాడు. ఇశ్రాయేల్ చాలా విచిత్రమైన మనుషులండి. వాళ్ళు మాంసం బాగా తింటారు, కానీ ఈ తొడగూడు మీద ఉన్న మాంసం అంతా తినరట, తినరు అన్నమాట. చదువు, బైబిల్ చదువు 32 అధ్యాయం చదవండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి 32 జెనసిస్. అదే విచిత్రం అండి. దేవునితో దెబ్బలు తినరు కానీ మాంసం తినరంట. ఆదికాండం 32 తుంటినరం తినరని ఉంటుంది. ఆ మాట చదువు. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. నేటి వరకు, ఈ రోజు కూడా వాళ్ళ లంచ్ లో ఈ తుంటి నరం తినరట. ఈ రోజు కూడా తుంటి నరం తినరు. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ తుంటి నరం. అంతేగాని దేవునితో దెబ్బలు తినడం ఇష్టం లేదు, దేవునితో నడక వారికి ఇష్టం లేదు. మనం అన్ని తినేస్తాం, వాళ్ళు తుంటి నరం తినరు. ఎందుకంటే ఆ సంఘటన జ్ఞాపకం. కానీ తినడం తినకపోవడం కాదు, దేవునితో నడక నేర్చుకోవాలి. అబ్రహాం గురించి నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వాగ్దాన దేశాన్ని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఫస్ట్. అది ఫుల్ఫిల్ అయింది అనేక వందల సంవత్సరాలు దాటిన తర్వాత, జాషువా టైంలో ఫుల్ఫిల్ అయింది, యోర్దాను దాటిన తర్వాత. అబ్రహాము వాగ్దాన దేశానికి ప్రయాణం చేశాడు, కానీ వాగ్దాన దేశం అతనికి తారసపడలేదు. అంటే వాగ్దాన దేశం తారసపడలేదంటే హస్తగతం కాలేదు. వాగ్దాన దేశంలో వెళ్ళాడు, కనాను దేశమే వాగ్దాన దేశం, ఎంటర్ అయ్యాడు. కానీ దేవుని వాగ్దానం నెరవేరి హస్తగతం కాలేదు. ప్రాపర్టీ చేతికి రాలా. ఇంకా నివసిస్తుంది వాగ్దాన దేశంలోనే, కానీ ప్రాపర్టీ హస్తగతం కాలేదు. కాబట్టి పౌలు ఏమంటున్నారంటే, వాగ్దాన దేశములో వారు పరవాసులై జీవించిరి. పేరుకది వాగ్దాన దేశమే గాని ఆస్తి వారి హస్తగతం కానంత వరకు వారు పరదేశులే. వాగ్దాన దేశంలో పరవాసులై జీవించింది. మనం ఆరాధన చేసుకుంటున్నాం ఇక్కడ, మనం పరవాసులమే. ఇది వాగ్దాన దేశమే కానీ హస్తగతం కాదు కదా, మనకు పరవాసులం. వాగ్దాన దేశంలో పరదేశులై ఉండి, వాళ్ళ వైఫ్ చనిపోయింది. భార్య చనిపోతే సమాధి చేయడానికి స్థలం దొరకలేదు వాగ్దాన దేశంలో. ఎంత డిసప్పాయింట్ అవ్వాలి. దేవుడు వాగ్దానం చేసి నన్ను పంపించాడు, నా భార్యను పాతి పెట్టడానికి స్థలం లేదు, ఏం దేవుడో ఏంటో అని డిస్కరేజ్ కాలేదు. బై ఫెయిత్, స్టెప్ బై స్టెప్ ముందుకు సాగిపోయాడు. అతని మార్గం స్టెప్ బై స్టెప్ తిరుగుబడింది. నీవు నడుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తిరుగుబడుతుంది. డిస్కరేజ్ కాలేదు. వాగ్దాన దేశం కాని దేశంలో, పరదేశంలో డబ్బిచ్చి కొనుక్కొని మక్ఫేలా గుహను కొనుక్కొని తన భార్యకు సమాధి కట్టాడు ఫాదర్ అబ్రహాం. ఇంకొక విశేషం ఏంటంటే, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు అబ్రహాం. అసలు వాగ్దానం చేయబడింది అబ్రహాంకు, నీకు వాగ్దాన దేశం ఇస్తాను. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు అబ్రహాము. కానీ దేవుడు దేనికి సృష్టియు నిర్మాణకుడై ఉండునో పునాదుల గల పట్టణాన్ని విశ్వాసముతో సొంతం చేసుకున్నాడు ఫాదర్ అబ్రహాం. చాలా గొప్ప మాట అది. విశ్వాసమును బట్టి అబ్రహాము దూరము నుండి వాగ్దాన దేశమును చూచి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఫిజికల్ ల్యాండ్ ని హస్తగతం చేసుకోవాలా, కానీ పరలోక పట్టణాన్ని
హస్తగతం చేసుకున్నాడు బై ఫెయిత్ అబ్రహాం. ఇంకొక మాట చెప్పాలంటే, పరలోకము ప్రవేశించడానికి పరలోక నది పాయలు కాకముందే విశ్వాసంతో అబ్రహాము ఎంటర్ అయిపోయాడు యొర్దాను నదిలో. పరలోకం ఇంకా పాయలు కాలేదు, మార్గం సరళం కాలేదు ఫిజికల్ గా. యేసు ప్రభు రావాలి, అంతిమ తీర్పు జరిగిన తర్వాత యొర్దాను నది పాయలవుతుంది, పరలోకం పాయలవుతున్నప్పుడు మార్గం వస్తుంది. అయితే అబ్రహాం ఏం చేశాడంటే, పరలోక నగరికి ఆ నది పాయలు కాకముందే బై ఫెయిత్ పరలోకంలో ఎంటర్ అయిపోయాడు. విశ్వాసము ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. అది ఫాదర్ అబ్రహాములో ఉన్నటువంటి విశేషం. అయితే లాస్ట్ సండే నేను మీకు చెప్పాను ఒకే మాట, నేను ముగిస్తున్నాను. అద్భుతం కోసం వేచి చూడడం కాదు, యు మస్ట్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద మిరకల్. అది లాస్ట్ సండే మెసేజ్. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, యాజకులు మందసం మోస్తూ వెళ్ళుచుండగా యొర్దాను నది పాయలైంది. యు మస్ట్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద మిరకల్. స్పెక్టేటర్ లాగా వేచి చూడడం కాదు, బిలీవర్ గా ఎంటర్ అయినప్పుడే అద్భుతం జరుగుతుంది. ఈ రోజు కూడా కింగ్ సాల్మన్ అంటాడు, నీవు నడుచున్నప్పుడు అది మామూలు నడక కాదు, వాక్ బై ఫెయిత్. నీవు నడుచున్నప్పుడు నీ ముందు మార్గము ఒక్కొక్క అడుగు తిరుగుబడుతుంది, ఒక్కొక్క మైలు కాదు, ఒక్కొక్క అడుగు. నీవు రిలాక్స్ కావడానికి లేదు, ఒక మైలు వరకు రిలాక్స్ అవ్వచ్చు, విశ్వాసం లేకుండా అనడానికి కాదు. ఒక్కొక్క అడుగు అంటే ఒక మేడెక్కేటప్పుడు మధ్య అడుగులు మనం మిస్ చేస్తే పడిపోతాము. ప్రతి స్టెప్ ఎక్కాల, స్టెప్ బై స్టెప్ ఎక్కాల, ప్రతి స్టెప్ లో ఫెయిత్ ఉండాల. ఫస్ట్ స్టెప్ లో ఫెయిత్ ఉండి 9th స్టెప్ లో ఫెయిత్ అది కాదు, అది ఫెయిత్ కాదు. స్టెప్ బై ఫెయిత్. అది ఆ గొప్ప అనుభవాన్ని అబ్రహాం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకో విశేషం ఏంటంటే, ఈ చరిత్ర కేవలం అబ్రహాం చరిత్ర చెప్పుకునేటప్పుడు అబ్రహాం నేర్చుకున్న పాఠాలే కాదు, ప్రపంచమంతా నేర్చుకుంటున్న పాఠాలు ఇవి. కాబట్టి మన జీవితంలో విశ్వాసంతో ప్రయాణం చేద్దాం. అబ్రహాము వలె అడుగు తీసి అడుగు వేస్తూ విశ్వాసం ముందుకు వెళదాం. అవరోధాలు రావచ్చు, పరీక్షలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, కరువు రావచ్చు. ఆయన వాటిని జయించగలిగిన శక్తిని ప్రభు ప్రసాదిస్తాడు. ఆ మీదట విశ్వాసమే విజయం. విశ్వాసం ద్వారా విజయాన్ని సాధిస్తాం. పరిశుద్ధాత్ముడు అలాంటి కృప మనకు దయచేయను గాక.